పంచదశి మంత్రంలో ఉన్న 3 కూటములను వళిత్రయముగా భావించవలెను. వళిత్రయ. వళి అంటే 3. ఏమ్మా? వళిత్రయ అంటే వళి అంటే ఇదమ్మా. నాగవళి ఇలా దీపావళి ఇలా అంటారు కదా. దీపావళి వరస. వరస అంటారు. ఈ షట్చక్రాలన్నీ వరుస క్రమంలో ఉన్నాయి కదా. అందులో విషతంతు తనీయసిగా స్వరూపిణిగా వెళుతోంది పైకి. పైనుంచి కిందకి, కిందకి నుంచి పైకి. సృష్టి అంతా అలా బతికి ఉంది. మనం దీన్ని పైకి వెళుతున్నాం, ఎదురెత్తున్నాం. అలా వరస, చక్రాల వరస అని. వళి అంటే అది దీపాల యొక్క వరస. అంతే కదా. గుళ్ళల్లో చూడండి దీపాలు ఎలా పెడతారు, ఇటువైపు లెఫ్ట్ రైట్ వరుస క్రమంలో ఎంత అందంగా ఉంటాయి. అవునా? వరుస క్రమంలో పెడతారు. అవి కూడా ఇలానే ఉంటాయి. ఇంతే సంఖ్య. షట్ 6 ఉంటాయి. లెక్క పెట్టండి. తర్వాత ఈ దీపమే వెళ్ళి ఆ స్వామివారిలో కలిసిపోతుంది. అదే బిందువులో కలవటం. అదే పూజ అసలైన. అదే మీ గురుగారు చెప్పేది. బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగం, మహాయాగం అంటే అది. వారిలో కలవటమే మహాయాగం. ఎంతకంటే గొప్ప యాగం ఏముంది? సో మరి పంచదశి మంత్రంలో ఉన్న 3 కూటములను కూడా వలిత్రయము అంటారు. కయ్యహలరీం, అసగహలరీం, సకలరీం. వలిత్రయ ఎలా తెలుసా? వలిత్రయ అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము ఒక త్రికోణము. హృదయ స్థానము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము ఒక త్రికోణము. మళ్ళీ ఆజ్ఞ పైన ఏమున్నాయి? బ్రహ్మకచ్చము, అదే అదే మన సహస్రారము, బ్రహ్మకచ్చము, మళ్ళీ ద్వాదశాంతాలు, అదొక త్రికోణము. అన్ని అంతవరకు కూడా వరుస క్రమంలో ఈ సృష్టి ఉంది అని, దాన్ని అల్లుకునే 14 లోకాలు ఉన్నాయి అని, ఇవన్నీ దీపపు వరుసల్లా ఉన్నాయి అని లోకాలు. అంత అందంగా చెప్పుకోలేదు. ఇక ఎందుకంటే గొప్ప దీపావళి ఏముంది యోగికి? అవునా? ఎలా ఉంటుంది లోకాలు? అంత వరుస క్రమంలో ఉంటాయి. అందులో మధ్యలో ఒక సన్నటి, ఇప్పుడు పూలు, పూల హారము, దారంతో హారంలో ఉంటుంది అమ్మవారు. ఈ యొక్క దారం నుంచే పూలు వచ్చాయి, స్థూల జగత్తులు వచ్చాయి. ఆమె లేకుండా స్థూల జగత్తు ఎలా వస్తుంది? పంచభౌతికమైన సృష్టి ఎలా జరుగుతుంది? ఆమె నుంచే ఈ పంచభూతాలు వచ్చాయి. అవి గట్టిపడి ఇవో లోకాలైనవి. అందుకే ఈ నామాలు కూడా గురూజీ వరుసగా పైనుంచి ఇట్లా కిందికి వస్తున్నట్టుగానే వస్తున్నాయి నామాలు. కిందికి వస్తోంది సాగుతూ అని ఇలా. చూశారు కదమ్మా. కరెక్ట్ కరెక్ట్. అదే దీపాల వరుస అంటే అదే అదే పుష్పగుచ్చం అని, అదే దండ అన్న, మాల అన్న, అంత అదే మాల. రెడ్ రెడ్ గా ఉంటాయి. అట్లా ఈ అమ్మవారు పంచదశిలో కూడా అంతే కదా. మనం కూడా ఏం చేస్తున్నాము? మూలాధారంలో కయ్యి, స్వాధిష్టానంలో ఈల, హరయీం, మణిపురంలో హసక, మళ్ళీ విశుద్ధుల్లో హల. హల అంటే విషం. విషపూరితమైన మాయను తొలగించుకుని శుద్ధి అయి నేను పైకి వెళుతున్నాను అని. కయీల హరయీం హసక హల. ఎక్కడికి వెళ్తున్నాను? విశుద్ధి ఆత్మగా ఎక్కడికి శుద్ధాత్మగా ఎక్కడికి వెళ్తున్నాను? బుద్ధి వచ్చింది, బుద్ధాత్మ అయిపోయింది, జ్ఞానాత్మ, అజ్ఞానాత్మ, ఇవన్నీ దశలు అయిపోయి నేను విశుద్ధాత్మగా పైకి వెళుతున్నాను. విశుద్ధి చక్రం దగ్గర అమ్మవారు నాదము. ఏమ్మా, ఆవిడ అక్కడ కూర్చొని ఉంటుంది. పై బీజం నాదం కదమ్మా. హల హ్రీం సకల అని తెలుసుకున్నాను. నేనే అమ్మవారని తెలుసుకున్నాను. ఇదంతా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాను. హ్రీం సకల, సకలము నేనే. హ్రీం అంటూ వెళ్ళిపోతావు. ఆఖరి నాదం చేసుకుంటూ పైకి నువ్వు. అది చెప్తున్నాడు. పంచదశి అంటే అది. కైల హరయీం హసక హల హ్రీం సకల హ్రీం అంటే ఇటువంటివన్నీ స్థూల జగత్తులు, అన్ని లోకాలుని కూడా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు దర్శనం చేసుకుంటావు. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఇటువంటి లోకాలు.
అక్కడ ఉన్న ఆ కాంతి దేవతలు గాని, ఆ కాంతి పురుషులు గాని, కిన్నెర కింపురుష గంధర్వులు ఇటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు అదే సుషుమ్న మార్గంలో వెళుతుంటే శ్రీ విద్యోపాసకుడిగా అటువంటి అనుభూతులు జరుగుతాయి నాన్న. సో ఇదంతా కూడా వాళ్ళందరూ మహానుభావులు. నీకు నమస్కారం చేస్తూ వాళ్ళు ఉంటారు. వాళ్ళ వినయం అది. అర్థమైందా? మహాపురుషుల యొక్క సందర్శనం జరగటం అంటే మూడో కన్ను పైన అవన్నీ అమ్మవారు నువ్వు అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతావు. ఏమ్మా? అటువంటి అనుభూతులన్నీ వస్తాయి. లోకాల్లో వెళ్ళకూడదు. మనం పెట్టుకునే లక్ష్యం బిందువు. శ్రీ విద్య అంటే అది. ఏమ్మా? అందరికీ నమస్కారం చేసుకుంటూ వినయ విద్య. వినయంతో వెళ్ళిపోతాం పైకి. బిందువులోకి కలుస్తావు. సవికల్ప సమాధుల్లోకి అమ్మవారు నిన్ను కలిపేసుకుంటుంది. అర్థమైందా? అందుకే అమ్మ దయ ఉంటే, ఆ చల్లని చూపు ఉంటే చాలు. ఈ లోకాలు నీకేం అడ్డు కావు. నీ ప్రయాణానికి ఏవి అడ్డు రావు. అమ్మ అనుగ్రహం ఉంది అనంగానే అందరూ వచ్చేస్తారు నీ చుట్టూ. గురువు గారికి ఎలానే జరిగిందిగా. అది చదవండి. మహవతార్ బాబాజీ పిలిచారు కదా శంబర్లకి. ఆ! అందరూ వచ్చేసారు ఆయన్ని. ఆయన బాబాజీ లక్ష్యం పెట్టుకున్నాడు. ఆయన పిలిచారు. నేను వెళ్ళాలి. నాకు ఇవన్నీ వద్దు. ఈ బహుమానాలన్నీ. చాలా అమూల్యమైనవి ఇస్తారక్కడ. అన్నీ తీసి పక్కన పడేసాడు ఆయన. చదవండి అందులో మీకు తెలుస్తుంది. ఎవరికైతే ఈ పేపర్స్ ఉన్నాయో వాళ్ళందరూ చదవండి. ఇంగ్లీష్‌లో రాసి, తెలుగులో కాదు. ఆ స్టాండ్ నేను చెప్తాను మీకు. అసలు చాలా హై స్టాండర్డ్ అది. ఋతుంబర ప్రజ్ఞంతో నిండి ఉంది అక్కడ. అది ఎంత వినయంగా వెళ్ళి 18 పేజీలు, 9 పేజీలో 10 పేజీలు, 12. చెప్తా. అది నేను ఒక పుస్తకంలో కూడా తీసుకొస్తాను. అప్పుడు గాని లోకం నమ్మదమ్మా. అది. అందుకే అసలు మా నాన్నగారు కూడా ఆయన గొప్పతనం ఆయన ఎక్కడ ఎప్పుడు చెప్పుకోలేదు. నేనే చెప్పాల్సి వస్తుంది అంటే, నాన్న మీరు ఎక్కడికైతే వచ్చారో మీరు కరెక్ట్ స్థానాలకే వచ్చారు నాన్న. దీన్ని జాగ్రత్తగా మీరు సానుభూతి చేసుకోండి అని. అందుకే తక్కువ మంది వస్తారు మన దగ్గరికి. విషయం నా దగ్గరకు ఉందంటే లోకం అంతా మన వెంట ఉంటుంది. అర్థమైందమ్మా? అది కూడా జరగబోతుంది భవిష్యత్తులో. ఇంకా ఎవరో ప్రవచనాలు చెప్పనివ్వదు అమ్మవారు. అయిపోయింది. ఇదే ఆఖరు. మీరు తెలుసుకోవాల్సిన శ్రీ విద్య గురించి ఆనందగానే చెప్పింది. వాళ్ళ మా మహవతార్ బాబాజీ పలికించింది. గురు పలుకుగా, అమ్మవారి పలుకుగా ఇవన్నీ వచ్చాయి బయటికి. ఇలా ఇంకా ఎవరు చెప్పరు. నా భూతో నా భవిష్యతి. అంతే. శ్రీకృష్ణుడు భగవద్గీత ఇంకోసారి ఇంకోరన్నా చెప్తారా? ఇక దీని మీద నేను చెప్తున్నాను అంతే. అంతే కదా! ఇగో దానికి ఉదాహరణ నేనే. వాళ్ళ కొడుకే చెప్పాడు. ఆయనే రాయలేదండి. వాళ్ళ నాన్నగారు చెప్పిందే మళ్ళీ ఆయన సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. అంతేగాని ఆయనేం కొత్తగా శ్రీ విద్యారత్నమాలను, లలిత అంతర్గత రహస్యాలు నేనేం రాయలేదు. అర్థమైందా? ఇక ఇక రాబోయే తరాల వాళ్ళు ఏం రాస్తారు? వాళ్ళ బొంద రాస్తారు. అనుభూతి కావాలి ఇది. అర్థమైందా? భగవద్గీత అంటే మళ్ళీ అవతార పురుషుడు రావాల్సిందే. అవునా? ఒకటే ఉంటే నాన్న భూమి మీద అటువంటి మహానుభావులు ఒకేసారి ఒకే పని చేస్తారు. 10 పనులు చేయరు. రామాయణం ఒకటే రామాయణం. ఎన్ని రామాయణాలున్నాయి? అవునా? మిగతా వాళ్ళు 10 మంది వందల మంది రాశారు. కానీ వాల్మీకి రామాయణంలో ఉన్నది వేరు. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. లక్షల మంది రాశారు భగవద్గీత. ఏముంది? ఏమీ లేదు. అవునా? అలానే ఇంకా ఎన్నో ఉన్నాయి అవతార పురుషులవి. సో వీళ్ళేంటంటే వాళ్ళు వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు. అది మనం గుర్తుంచుకోవాలి. అదనమాట. అందుకే వాళ్ళు ఇచ్చినది అసలైన గంగ నీళ్లు మన చేతిలో పోశారు. కలుషితం కాని నీళ్లు. దాని ఎక్కడ పుట్టక స్థానం ఉందో అది తీసుకొచ్చి మనకి చేతిలో పోయటం. అది ఆ మహానుభావులు చేసింది. అంత వర్క్ వాళ్ళు చేశారు ఇక్కడ భూమి మీద. ఒక మానవుడై పుట్టి. అవునా? ఇన్ని 2000 పాటలు రాయటం, ఇంత శ్రీ విద్య యంత్రాలు మళ్ళీ అమ్మవారు సాక్ష్యంగా మళ్ళీ అమ్మవారే వేయించుకుంది అనే దానికి ఆయన మళ్ళీ 1400 యంత్రాలు వేయటం ప్రపంచంలోనే లేవు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అంటే నేను ఒక బయటవాడిగా ఔట్ సైడర్‌గా నేనే అంటున్నాను. ఎంత దురదృష్టం మనం. ఊరికే ప్రపంచం అంతా తిరుగుతాం. అన్ని ఆశ్రమాలు తిరుగుతాం. లక్షలు ఇస్తాం. ఆస్తులు రాస్తాం గానీ అసలుది ఎక్కడుందో కంటి ముందు ఉన్నా తీసి పడేస్తాం. అందుకే ఇంటి పెరడు వైద్యానికి పనికిరాదని
అంటే వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకుంటారు. ఈ ప్రపంచం మా నాన్న అదే చెప్పాడు. నా పని నేను చేసి వెళ్ళిపోతున్నాను నాన్న. నాదేముంది. అమ్మవారు చేయించింది దానికోసమే వచ్చాను. నాకు ఫలాన్విత ఫలం నాకు అవసరం లేదు. వాళ్ళు చెప్పడం నేను చేయటం అంతే నాది. ఆయనేం ఫలం ఏం ఆశించలేదు. ఇది లోకంలోకి ఇవన్నీ నేనుండగా కొన్ని తీసుకొస్తాను. భవిష్యత్తులో ఒకడొస్తాడు, వాడు తీసుకొస్తాడు అని చెప్పాడు శిష్యులకి. శిష్యులందరూ కూడా చాలా అతి తెలివితేటలు చాలా ఉన్నాయి ఆయన పక్కన ఉన్న వాళ్ళకి. అందరినీ దృష్టిలో పెట్టుకొని తన వంశం నుంచి ఒకడు వస్తాడని చెప్పకూడదని చెప్పలేదు. అమ్మవారు చెప్పనివ్వలేదు. వాడే చేస్తాడు. నువ్వు చెయ్యి, దాన్ని బయటికి తీసుకొచ్చేది నీ వంశంలోనే ఒకడు ఉంటాడు. వాడే తీసుకొస్తాడని. ఆయనకి తెలుసు ఆయన ఎవరు. ఆయన తర్వాత ఆయన తన కొడుకే వస్తాడని అది అమ్మగారికి చెప్పటం, మా అమ్మకి చెప్పటం. అది రహస్యంగా ఉంచటం. ఎందుకంటే ప్రపంచం నమ్మకూడదు కదమ్మా. సో పక్కన పెట్టండి అది. అదొక అనుభవం. అది మనం కూడా అలానే ఉండాలి కదా. గర్వంగా ఉండకూడదు. గర్వం అనేది నాకెందుకు? నాకు ఏ పని చెప్పినా నేను చేసేస్తా ఆంజనేయ స్వామిలా. చేయటమే. నాకేంటంటే ఆయన చేసిన తర్వాత నాకు అమృతపానం చేసిన తర్వాత సచ్చిదానంద ఆనందంలో ఉంటారు అంతే. అదే పెద్ద ఫలితం అని నేనేం అనుకోను. తృప్తి. పూజ చేసామనుకోండి ఒక తృప్తి వస్తుందా? అది చాలు మన జన్మకి. పిల్లల్ని పెంచాం, పోషించాం, వాళ్ళకి స్థిరమైన జీవితాలు ఇచ్చాం. ఆ తృప్తి చాలు. పిల్లలు నన్ను పోషించాలి, నాకు నెల నెల డబ్బులు పంపించాలి, నేను వాళ్ళకి ఇంత చేశాను కాబట్టి నన్ను ఉయ్యాల్లో ఊపాలి, కిరీటాలు పెట్టాలి అనే ఆలోచన మనకెందుకు? తృప్తి. తల్లి బిడ్డకి పాలిస్తోంది, అదే మాధుర్యము. ఇంకేం కోరుతుంది? పిల్లవాడి దగ్గర వాళ్ళు చక్కగా పడుకున్నాడు పాలు తాగి. తృప్తి. అదే మాధుర్యము. అదే అదే అది నాకే కాదు ఏమ్మా. ఈ మార్గంలో తమసోమా జ్యోతిర్గమయ్య మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా అమ్మవారు అటువంటిది ఇస్తుంది. ఎందుకంటే అది చాలా కష్టం ఇవ్వటం. నేను ఈ రోజుల్లో ఇంత పని చేస్తే చాలా డబ్బు అవుతుంది సార్. అవునా? కుళాయి బిగించడా అంటే 500 అవుతుంది సార్. అక్కడ పోయి దేవాలి సార్. ఒకప్పుడు నేను 3 months బ్యాక్ 500 అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు సార్. సరే అది ఇస్తాను. మళ్ళీ బిగించడానికి నాకు మొత్తం 300 అవుతుంది సార్. మొత్తం కలిపి 800 అవుతుంది. అవునా? ఇక్కడ కోరుకునేవి ఉంటాయి. ఏమ్మా? ఈ పనులలో మాయలో ప్రపంచంలో ఇలా ఇవ్వటం, పుచ్చుకోవటం అనేది ఉంటుంది కానీ అమ్మవారి పనుల్లో పుచ్చుకోవటం అనేది ఉండదు. అమ్మవారు ఇస్తే అది చేయటమే. తర్వాత ఏం పుచ్చుకోవాలి అనేది మనకు అనవసరం. అమ్మ పాదాలే, గురు పాదుకలే, అంతే. పాదుకలు పట్టుకోవటం. భార్యస్థానం భర్త దగ్గర పాదుకల దగ్గర అన్నట్టు. అంటే ఈ రోజుల్లో కాదమ్మా, జనరల్ గా చెప్తున్నా. వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఒక్క గుంజి గుంజి కింద పడేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళ స్థానం పాదుకలండి. అవునా? ఏదో సతీ అనసూయ అప్పటి కాలంలో ఆమె పాపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే బయట నుంచో పెట్టి పాదుకలు పాపం ఏమిటి ఆమె ఇలా ఒత్తుతూ ఉంది. భర్త సేవ చేసుకుంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ కాళ్ళ మీద కర్రతో కొడుతున్నారు. లేవా పోయి పని చేయపో. అది కాళ్ళు రుద్దుకుంటూ నొప్పిరా బాబు అని చెప్పి పరిగెత్తాలి. అంటే కలియుగం ఇలా ఉంది. అప్పుడు పురాణాల్లో అలా ఉంది. ఇది జస్ట్ సరదాగా చెప్తున్నాను. డోంట్ టేక్ సీరియస్ అండి. అందరికీ భవిష్యత్తులో అందరూ వింటారు కదా. సో ఇక్కడ పురుషుల్ని తక్కువ చేశానని, స్త్రీలని ఎక్కువ చేశాను, లేదా స్త్రీలని తక్కువ చేశానని ఇట్లా చూడకూడదు. కలియుగ ప్రభావం ఎలా ఉందో చూడమ్మా. ఆలోచన విధానం ఎలా దిగజారిపోతుందో. అవునా? మరి నేను ఈ మాట అంటే మీకు అంత కోపం వస్తే మరి మీరు ధరిస్తున్న బట్టలు బాగున్నాయా? అమ్మాయిలు ఇప్పుడు వేస్తున్నవి చెప్పండి. ఒకప్పుడు ఎలా ఉన్నారు ఆడవాళ్ళు, ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? అవునా? మగవాడికే సిగ్గు. అయ్యో ఆ అమ్మాయి సిగ్గంతా వీడు తీసుకొని వీడు పక్కకి ఎటో దృష్టి పెట్టుకొని చూడాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. అవునా? అట్లా మీరు అర్థం చేసుకోండి. అంతేగాని తక్కువ చేశాము, ఎక్కువ చేశామని కాదు. కరెక్టే కదా. తప్పు చెప్పినప్పుడు ఒప్పుకునే ఈ గుండె ధైర్యం కూడా ఉండాలి. యెస్, యూ హావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. మన సాంప్రదాయాలు అంటే మన సనాతనం ఏమిటి?
అవునా? అందుకే మరి తిరుపతిలో ఏం చేశారు? డ్రెస్ కోడ్ పెట్టారు మరి. మీరు ఇలా వెళ్తే మరి డ్రెస్ కోడ్ పెట్టరు. ఇప్పుడు నేను ఈ ప్యాంటు ఇలా నేను వెళ్లి దర్శనం చేసుకోవచ్చా? పట్టు వస్త్రాలు వేసుకున్న పురుషులకి, పంజాబీ డ్రెస్సులు అని చెప్పి ఆడవాళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టారు. అవునా? మరి అక్కడ తక్కువ ఎక్కువ లేని ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది? చెప్పండి. అంటే భగవంతుడే చెప్పినట్టుగా అది అంటే ఏ బట్ట వేసుకుంటే మీకెందుకు అన్నట్టుగా కాదు ఇక్కడ. యువర్ డ్రెస్ కోడ్ ఈజ్ ఎ లాంగ్వేజ్. అర్థమైందా? నీ బట్టలు కూడా ఒక భాషని చెప్తాయి. నీ బట్ట వేషధారణ కూడా కొందరి జీవితాలు మారుతాయి నిన్ను గమనించిన వాళ్ళు. గుర్తుంచుకో. అర్థమైందమ్మా? ఉదాహరణకి సన్యాసము. అవునా? ఇట్లా కొన్ని కొన్ని ఇవి ఉంటాయి. ఆ గౌరవం ఉంటుంది. హుందాతనం, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అదనమాట. ఆ డ్రెస్ కోడ్‌తో నువ్వు అది కూడా సైలెంట్ లాంగ్వేజ్‌గా చెప్తూ ఉంటుంది. భాషని చెప్తూ ఉంటుంది. పక్క వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటుంది. అలానే ఏమ్మా? అలానే మిగతావి. సో, మనం బయటికి వెళ్తున్నప్పుడు అట్లా ఉండాలి. అలా అన్నమాట. అంతేగాని దాని మీద చర్చలెందుకు? సో, యాటిట్యూడ్ మారిస్తే అయిపోయిందిగా. ఇఫ్ యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ, అట్‌లీస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. వాట్ ఈస్ దేర్? విధివాతని మనం ఎటు చేయలేము. ఏమి చేయలేము. అమ్మవారి చేతిలో ఉంది. కానీ యాటిట్యూడ్ మారు. ఇవాళ నేను గుడికి వెళ్తాను అనుకో, క్లబ్‌కి వెళ్ళను. అవునా? పబ్బు పార్టీ చెయ్యను. ఆడవాళ్ళనుకోని, మగపిల్లలు గాని. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. ఓసారి గుడికి వెళ్ళొద్దాం. ఆ డ్రెస్ కోడ్ యేసుకొని ఎళ్దాం. లంగా ఓణి వేసుకొని ఎళ్దాం. అటువంటివి యాటిట్యూడ్ అట్‌లీస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అట్ సర్టెన్ ప్లేసెస్. అది నేను చెప్పేది. అది. గుళ్ళకి వెళ్తున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవడం, కూలింగ్ గ్లాసెస్ స్టైల్‌గా. సెల్లుల్లో మాట్లాడటం. లైన్‌లో నించున్నా కూడా తిరుపతిలో. అంటే అక్కడ సెల్ అలవాటు లేదు. మిగతా గుళ్ళల్లో మోగుతూనే ఉంటుంది. మిగతా గుళ్ళల్లో. తిరుపతిలో నాట్ అలౌడ్. కొన్ని గుళ్ళు కాదు. కొన్ని గుళ్ళల్లో సెల్లులు మోగుతూనే ఉంటాయి. సో, ఇక్కడ వదిలేసామమ్మా అది. సో, బీజాక్షరముల యొక్క సముదాయము. అంటే వళి అంటే సముదాయము లేదా బీజాక్షరముల యొక్క సముదాయం. వళి అంటే దీపపు వరుస, బీజాల వరుస. ఎట్లా వరుస ఉందది? ఎలా నిజంగా అయితే నేను బీజాల వరుస ఎలా చెప్పాలి అంటే మనం ఫస్ట్ దేవుడి గురించి మొదలు పెడితే భక్తి. ముందు భక్తి రావాలిగా. వినయము, శ్రద్ధ, ఇక్కడి నుంచి ఒక దీపాలు ఇవన్నీ. ఇంటి గుమ్మం దగ్గర నుంచి కదా దీపాల వరుస దీపావళికి పెడతాం. నూనెలు పోసి, ఒత్తులు వేసి అవునా? నిజంగా అలా చేస్తే ఎంత ఇప్పుడంతా ఆ! కొవ్వుతో చేసిన క్యాండిల్స్ వచ్చాయి. అవన్నీ కొత్త కొత్తవి వచ్చేసాయి. పూర్వం అలా పెట్టేవాళ్ళం. దీపాల వరుస. ఆ రోజులు తలుచుకుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ప్రేమిదలు తెచ్చుకోవడానికి కూడా ఆ! అందరి ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది. ఒక ఒక 5, 10 కొంటాం. అమ్మ 20 కొనమ్మా, అమ్మ 30 కొనమ్మా, ఇల్లంతా పెడదామని చిన్నప్పుడు అట్లా ఉండేది ప్రపంచం. ఆ రోజులు పోయినాయి. గోల్డెన్ డేస్. నూనెలు కొద్ది కొద్దిగా పోయటం, అన్నీ వరుస క్రమంలో పెట్టటం, ఇవన్నీ కూడా తలుచుకుంటే అంత ఆనందం వేస్తుంది. ఇప్పుడేముంది మెకానికల్ అయిపోయింది. మెకానికల్. ఫుడ్ కూడా బయట ఫుడ్ ఈ స్విగ్గీలు, జొమాటోలు, టొమాటోలు మాకు తెలీదే తెలీదు. 3 రోజులకి నుంచే వీళ్ళు లడ్డూలు చేసుకోవటం, మిక్చర్‌లు ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు. అందరూ 100, 100, 100 వేసుకునేవాళ్ళు నాకు బాగా గుర్తు. వాళ్ళ కిచెన్‌లో మేము పిల్లలం. తలుపులేసుకొని చేసేవాళ్ళు ఇవన్నీ. లేదా లడ్డూలన్నీ తినేస్తాం గదా! 5, 5 జేబుల్లో పెట్టుకుంటే ఆ! మీ అంతే గదా! పక్కనావిడ ఏమంటుంది? "మీ అబ్బాయిలే తీసుకెళ్ళిపోయారండి 20 మీకు 20 తగ్గుతున్నాయి" అంటుంది. అందుకే తలుపులేసుకొని చేసేవాళ్ళు వీళ్ళు. మా అమ్మ, ఆమె ఫ్రెండ్సు అప్పుడు చిన్నప్పుడు. మేము కిటికీలోంచి చూసేవాళ్ళం. అన్ని డబ్బాలు పెట్టేసిన తర్వాత ఆఖరిగా ఉంటాయి గదా! అప్పుడు పిల్లలకి అవి ఇచ్చేవాళ్ళు. పాపం. అవి దీపావళికి. మళ్ళీ కొత్త బట్టలు. ఇట్లా ఏంటంటేనమ్మా అటువంటివన్నీ గూడా పోయినాయి. షాపింగ్ అని వెళ్ళటం. ఆ బట్టలు ఎప్పుడు వేసుకోవాలనే ఒక ఆనందం. ఇటువంటివన్నీ తలుచుకుంటే ఎలా ఉంటుంది? నాస్టాల్జిక్‌గా ఉంటాయి.
ఉమ్, ఇప్పుడు ఏ పండగ లేదు, ఏ పబ్బము లేదు. అవునా? ఏదో పక్క వాళ్ళ కోసం ఏదో ఒక కాకర పువ్వుతో ఒక చెట్టు బుడ్డ వెలిగించి నేను ఒక ఫోటో దిగి నేను వెలిగించానండి, ఇదిగో ఫోటో పంపించాను చూసారా, అవునా? తప్పదని చెప్పి కిందకి దిగాల్సి వస్తుంది. ఏం దీపావళి అమ్మా ఇది. ఉం? ఇలా ఉందమ్మా. సో అంటే బీజాక్షరాలు. ఇప్పుడు భక్తి అని అన్నాను కదా, అక్కడి నుంచి మన దీపం మొదలు పెడితే భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అమ్మవారి మీద ఇది ఉండాలి, బంధం ఉండాలి, దేవుడు అనేది ఇది ఉండాలి, భయము భక్తి అంటారు, శ్రద్ధ సబూరి, ఇవన్నీ దీపాలుగా వచ్చిన తర్వాత గురువు నీకు ఓంకారం ఇచ్చింది, అదొక దీపం. ఇవన్నీ వరుస క్రమంలో పెట్టండి. ఓం అని చెప్పాడు, తర్వాత హ్రీం అని చెప్పాడు, తర్వాత క్లీం శివశక్తి బిందువు, వాళ్ళే కదా శుక్ర శోణితారు, వాళ్ళ పైన ఈం అయిపోయింది. ఇలా ఈ సృష్టి అంతా కూడా ఈ కింద మూలాధారం నుంచి అక్కడి వరకు కూడా సృష్టిలో ఇవన్నీ దీపాల వరుస, బీజాక్షరాల వరుస అని చెప్పారు. అది 3 బీజాక్షరముల సముదాయములను 3 కూటములు అంటారు. అన్ని కయ్యలరీం ఇదొక వరుస దీపాలు, కా అనే ఒక దీపం, ఏ అనేది ఒక దీపం, అలా అన్నమాట. అదే వలిత్రయముగా మహేశ్వరి స్వరూపంగా, అదే మరి మంత్రాధీనంతో దైవతం, ఆవిడే అమ్మవారే. కయ్యలరీం హసకహలరీం సకలరీం అని నువ్వు అన్నావు అంటే అమ్మవారిని ఆడొచ్చి అక్కడ అమ్మవారు నీలో అది జాగృతం అవుతూ ఉంటుంది. 3 కూటములు అంటారమ్మా. అదే వలిత్రయముగా మహేశ్వరి స్వరూపంగా, మహా ప్లస్ ఈశ్వరి ఆవిడ. మహామంత్ర బీజాలు కదమ్మా ఇవి, మహేశ్వరి ఆవిడ. ఆ బీజములో నుంచే ఈ సృష్టి వచ్చినది. మంత్రేశ్వరి స్వరూపంగా, అదే వలిత్రయముగా మహేశ్వరి స్వరూపంగా, మంత్రేశ్వరి స్వరూపంగా భావన చేయవలేను అమ్మవారిని. అది లోపల నువ్వు గనక ఓం అంటే అలా ఆ తల్లి అలా ఉంది అని ఆ బీజాలను అలా తలుచుకో. కయ్యి ఇలా అంటే అక్కడ అమ్మవార్లు ఉన్నారండి, ఢాకిని, యాకిని, సాకిని ఉన్నారు. సెంటర్ ఆఫ్ ఎనర్జీ అంటారు అవి. అవి నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఆమె కింద మళ్ళీ దళములు ఉంటాయి, సైన్యం 16 దళాలకి 16 మంది 4 చొప్పున ఉంటారు అక్కడ. అర్థమైందా? వాళ్ళు సృష్టికి ఇప్పుడు నీలో నీ శరీరంలో ఒక కోరిక లడ్డు తినాలి, ఒక కోరిక పుట్టించాలి అంటే ఆ దళముల్లో ఉన్న ఆ యొక్క శక్తి నీలో అది ప్రేరేపిస్తుంది, లేదు అంటే తెలియవు. అర్థమైందా? రహస్యాలు చెప్తాను రేపు ప్రజ్ఞా విలాసంలో తెలుసుకుందరు కానీ అవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. అది అక్కడ గనక డాకిని అమ్మవారు గనక జాగృతమైంది అంటే అంటే ఇంకా పైకి అదే కుండలిని జాగృతం అంటే జాగృతం అయిపోతుంది. అయింది అంటే పైకి వెళ్ళిపోతుంది. మంత్రేశ్వరి స్వరూపంగా భావన చేయవలెను అమ్మా. ఇంకొక నామం చెప్పేసి 5 నిమిషాలే, చిన్నదే. తర తరళ తరళ అలా తరళ అంటే అంటే ఈ నామంలో గుప్త నామము 5వది. ఆమె నిత్య యవ్వన నిత్య సౌందర్యవతి కాబట్టి తరళ అంటే ఏంటంటే నిత్య యవ్వన, ఆమె ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. నిత్య సౌందర్యవతి, ఆమె ఎప్పుడు అందమే కదమ్మా, సృష్టి ఆది నుంచి ఆ తల్లి కాబట్టి తరళ అన్న నామము చేత విరాజిల్లుతూ ఉంటుంది. అంటే త్రేతాయుగంలో అమ్మవారు ఎలా ఉందో, ఇంకో యుగంలో ఎలా దర్శనం ఇచ్చిందో, ఇప్పుడు కలియుగంలో నీకు వచ్చిన ఆమె తరళ. అమ్మా నువ్వు ముసలిదాని అయిపోయావా, అంత అలా ఉండదు మానవుల యొక్క ఊహకి. అందుకే ఆమె అందరికీ ఊహకే అతీతము. తరళ అంటే ఏమిటి? ఎక్కడో రాముల వారికి ఇచ్చిన అమ్మవారి దర్శనం ఇక్కడ నీకు కూడా అదే రూపంలో ఇస్తుంది. అలా విరాజిల్లుతూ ఉంటుంది ఆ తల్లి సౌందర్యవతిగా అని అర్థం. కాంతి తగ్గిందండి అని మనం అనుకుంటాం కానీ మొహంలో కాంతి తగ్గింది, ఏదో వయసు వస్తుందండి బాబు, కాళ్ళు కదపలేకపోతున్నాం, ఇట్లా ఉండదు.
వ్యవహారం. అది తరళ అంటే అదనమాట. ఏమ్మా? ఇంకా రేపు త్రయ, రవళిత్రయ, పట్ట మధ్య, భారావళి, పట్ట బంధ త్రయ. దీంతో అమ్మవారు చాలా అందంగా ఉంటుంది ఈ నామం. ఇక్కడికి ఈ నామాలతో ఇది రేపు కాకుండా ఎల్లుండి శనివారం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తానమ్మా అమ్మ దగ్గర. మళ్ళీ మనం సోమవారం ఏం చెప్పుకుంటాము? అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి అనే నామానికి ఎప్పుడో సోమవారము ఎప్పుడో వెళ్తాం. అంతవరకు అందరికీ అమ్మవారి ఆశీస్సులమ్మ. సరళ అమ్మవారి సౌందర్యవతి, నిత్య యవ్వనవతి అయిన ఆ తల్లి తటిల్లత అంటే మెరుపు, తటిల్లత అనే ఆ తల్లికి విసతంతు తనీయసి ఆ తల్లి కృప మీ అందరి మీద ఉండాలని, మీరు కూడా అతి అమ్మవారి యొక్క సౌందర్యము అమ్మవారి సౌందర్యం ఉంటే ఇంకే అవునా? ఆ సినిమా యాక్టర్లా ఈ సినిమా యాక్టర్లో ఉండటం ఎందుకు? అమ్మవారి యొక్క సౌందర్యమే మీ అందరికీ అమ్మవారు ఇవ్వాలని, ఆత్మ సౌందర్యం కానీ, మనసులో ఉన్న సౌందర్యం కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ఆ సౌందర్యంగా సహజ సౌందర్యం. ఒకరికి మంచినీళ్ళు ఇవ్వాలన్నా కూడా అంత అందంగా ఇవ్వటం. అమ్మా ఇంకో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావమ్మా అంటారు పెద్దవాళ్ళు. ఎంత బాగా ఇస్తున్నావమ్మా, ఎంత బాగా సేవలు చేస్తున్నావని. అది అలా మీరు వర్ధిల్లారని అమ్మవారిని ప్రార్థిస్తున్నానన్న. అందరికీ శుభరాత్రి, శుభమస్తు, శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.